దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో నుంచి 4వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. నేనే 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 అంటూ 3 సార్లు లేక 4 సార్లు ఈ మాట దేవుడు పలికాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు యాకోబు విషయంలో మాట్లాడుతూ, ముదిమి వచ్చు వరకు అంటే నువ్వు ముసలివాడయ్యేంత వరకు ఎత్తుకునేవాడను నేనే. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను అని. తల వెంట్రుకలు నరిసినా కానీ ఎత్తుకుంటాడంట దేవుడు. సంక పెట్టుకునేవాడని నేనే అంటాడండి. అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. చంకను ఎత్తుకునేవాడను అంటే ఇశ్రాయేలుని అంతగా ప్రేమించాడు దేవుడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, తల్లి ఎత్తుకుంటుంది, తండ్రి ఎత్తుకుంటాడు. పరాయి వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు? పిల్లల్ని ఎత్తుకోరు కదా. కానీ ఇక్కడ చూడండి, దేవుడు నిన్ను ఎత్తుకుంటాడంటున్నాడు. ప్రతి మనిషి మీద ఎంత ప్రేమ దేవుడు చూపిస్తాడు. కానీ ఈ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆయనకు నమ్మకంగా బ్రతికే వాళ్ళు కావాలని జగమంతా వెతుకుతూ ఉన్నాడట ఆయన. ఇట్టివారే కావాలని. నేను ఎత్తుకుంటాను. ఎంతవరకు అంటే తల నెరియ వరకు, ముసలివాడేంత వరకు నిన్ను ఎత్తుకుంటాను. నేను నీకు నా రక్షణ చూపిస్తాను, నా కృప చూపిస్తాను అని దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుకొచ్చాడు. వాక్యం అంటున్నా నీకు తెలియంది ఏంటంటే, నీ అంతటి నువ్వేదో బతికేస్తున్నావు అని కాదు. దేవుడు నిన్ను ఎత్తుకొని నిన్ను కాపాడుతున్నాడు. ప్రతి క్షణము ఆయన కౌగిట్లోనే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. ఆయన కనుసైగల్లో, ఆయన కనుసంధంలోనే నీ జీవితం ఉంది. ఎందుకంటే తల్లి మరిచినా తండ్రి మరిచినా మరవని వాడే దేవుడు. ఈ సమయంలో ఇక్కడ ఒక పాయింట్ని నేను మీకు తెలియపరుస్తాను. ఏమంటాడంటే, యెషయా గ్రంథంలోని 44వ అధ్యాయంలో 21వ వచనం అంటాడు, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు. నేను నిన్ను మరిచిపోజాలను. నిన్ను అసలు మర్చిపోయే రోజు ఒక్కటి కూడా ఉండదు. చాలామంది అంటారు ఈ విధంగా, వాడు నన్ను మర్చిపోయాడురా అని. మా అమ్మ మర్చిపోయింది, మా నాన్న మర్చిపోయాడు, మా బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ మర్చిపోయారు. ఇలాగున చెప్పేటువంటి వాళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. కానీ ఎవరు మర్చిపోయినా, నిన్ను మర్చిపోను అని యాకోబుతో చెప్పిన వాడు ఈ సమయంలో నీతో కూడా చెప్తున్నాడు, నిన్ను మర్చిపోను అని. ఎందుకంటే ఈ లేఖనాలు మన కోసం దేవుడు రాయించి పెట్టి ఉన్నాడు. మర్చిపోయేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఒక మాట అంటాడు యోబుతోటి లేఖనాల్లో, అతని స్నేహితులు కాకుండా ఒక యవనస్తుడు ఈ విధంగా అంటాడు. ఏమనో తెలుసా? యోబు స్నేహితులు కాకుండా ఒక యవనస్తుడు వచ్చి, ఎలోహి అనేబడినటువంటి అతను వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీతిమంతుణ్ణి యెహోవా మర్చిపోతాడా? ఆయన గమనించుడా? నీతిమంతుణ్ణి చూడకుండా పోతాడా అంటాడు. నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, నిన్ను మర్చిపోయినటువంటి వాడే దేవుడు. మనుషులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, కట్టుకున్నవాడు, కట్టుకున్నది, పిల్లలు మర్చిపోవచ్చు.
కానీ నిన్ను మర్చిపోనటువంటి వాడే దేవుడు. ఎంత గొప్ప మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమకి కొలతలు, హద్దులు లేనటువంటివి. ఆయన ఉన్నతంగా ప్రేమించి నిన్ను నీ తల వెంట్రుకలు నరిసేంత ఆ టైంకైనా ఎత్తుకునేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు ఆలోచన చెప్పేవాడు, నిన్ను బతికించేవాడు, రక్షించేవాడు, పరిశుద్ధుడిగా నిన్ను చేయగలిగినవాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యొక్క సమయంలో మీతో చెప్తున్న ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏమనగా నీకంటూ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభువు మీతో ఉండి నిత్యము మిమ్మల్ని కాపాడుకుంటూ తన నామ ఘనత కోసమై వాడుకుంటాడు. ఆమేన్.